హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం 9th క్లాస్ 9th చాప్టర్ సర్కిల్స్ బిట్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ బిట్ చూడండి. ద లోకస్ ఆఫ్ ది పాయింట్ విచ్ ఆర్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఇన్ ఏ ప్లేన్ ఈజ్ కాల్డ్ సర్కిల్. The point which is at equidistant from the circumference of a circle is called. పాయింట్ ఏమంటామంటే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అని చెప్పి అంటాం. నెక్స్ట్, ఏరియా ఎన్క్లోజ్డ్ బై 2 రేడియై అండ్ ది ఆర్క్ బిట్వీన్ దెమ్ ఈజ్ కాల్డ్ సెక్టర్ అవుతుంది. ఏరియా ఎన్క్లోజ్డ్ బై 2 రేడియై అండ్ ద ఆర్క్ బిట్వీన్ దెమ్ ఈజ్ కాల్డ్ సెక్టర్ అవుతుంది. యాంగిల్ ఇన్ ద మేజర్ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ మేజర్ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ అక్యూట్ యాంగిల్ ఫామ్ చేస్తుంది. మైనర్ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ అనేది ఆబ్ట్యూజ్ యాంగిల్ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్, డయామీటర్ డివైడ్ ద సర్కిల్ ఇంటూ 2 ఈక్వల్ సెగ్మెంట్స్ అనమాట. డయామీటర్ అనేది సర్కిల్ని 2 ఈక్వల్ సెగ్మెంట్స్గా అంటే సెమీ సర్కిల్స్గా డివైడ్ చేస్తుంది. నెక్స్ట్, ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్. సెమీ సర్కిల్లో యాంగిల్ అంటే అర్ధవృత్తంలోని కోణం అనేది లంబకోణం, రైట్ యాంగిల్ అవుతుంది. నెక్స్ట్, కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఎలా ఉంటాయంటే సేమ్ సెంటర్ ఉంటాయి, రేడియస్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది వాటికి. సో సేమ్ సెంటర్, డిఫరెంట్ రేడియస్. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్ డివైడ్స్ ఇట్ ఇంటూ 2 సెమీ సర్కిల్స్ అన్నాడు. విచ్ పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్ డివైడ్స్ ఇట్ ఇంటూ 2 సెమీ సర్కిల్స్. ఆల్రెడీ బిట్ డిస్కస్ చేసాం. డయామీటర్ అనేది సర్కిల్ని 2 సెమీ సర్కిల్స్గా డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ బిట్ చూడండి. ఇన్ ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ ద లెంత్ ఆఫ్ కార్డ్ ఏబి ఈజ్ 16 అండ్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఓ ఈజ్ 6. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ సర్కిల్ అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఇది ఒక సర్కిల్, ఇది కార్డ్ అనమాట. ఈ కార్డ్ అనేది 16 సెంటీమీటర్స్, అంటే ఇటు ఎయిట్ ఉంటుంది, ఇటు ఎయిట్ ఉంటుంది. అలాగే సెంటర్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, 6 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అయితే రేడియస్, ఇది రేడియస్ అవుతుంది. ఇది ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. ఇది 6, ఇది 8 అయితే పైథాగరస్ థీరం ప్రకారం 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఈక్వల్ టు 10 స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇది 10 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. In a circle, a chord of length 6 cm is at a distance of 4 cm from the center of the circle. What is the length of the radius of the circle అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు చెప్పిన మోడలే, కాకపోతే ఇక్కడ కార్డ్ లెంత్ 6 సెంటీమీటర్స్ ఇచ్చారు, సెంటర్ నుంచి 4 సెంటీమీటర్స్ దూరంలో ఉందన్నారు. అయితే రేడియస్ కనుక్కోమన్నారు. చూడండి, ఇది సర్కిల్, ఇది కార్డ్ వచ్చేసి 6 సెంటీమీటర్స్, ఇది వచ్చేసి డిస్టెన్స్ 4 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇది మొత్తం 6 కాబట్టి ఇది 3 అవుతుంది. ఇది ఎంత అంటే రేడియస్ ఎంత అని అడిగారు. పైథాగరస్ థీరం అప్లై చేస్తే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఈ సైడ్ వచ్చేసి 5 వస్తుంది. ఓకే, సో 5 సెంటీమీటర్స్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. Next, in a circle, if a chord is of length 8 cm and the radius of the circle is 5 cm, what is the distance between the chord and the center of the circle అన్నారు. చూడండి, ఇది కూడా ఇదే మోడలే. ఇలా ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్లో ఇది కార్డ్, ఇది సెంటర్ ఆఫ్ ది సర్కిల్, ఇది రేడియస్ ఆఫ్ ది సర్కిల్. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ 5 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. కార్డ్ వచ్చేసి 8 సెంటీమీటర్స్ అన్నారు. అప్పుడు ఇది 4 అవుతుంది, ఇది 4 అవుతుంది. అలాగే అంటే ఇక్కడ సెంటర్ నుంచి డ్రా చేసిన లైను కార్డ్ని బైసెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది 4, ఇది 5 కాబట్టి ఇది 3 అవుతుంది. ఎలా అంటే 5 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ ఏంటది? ఇది ఓ అనుకోండి, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. అంటే ఓఏ ఈక్వల్ టు 5 స్క్వేర్ ఓఏ స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఓఏ అంటే √25 మైనస్ 16 √9 వస్తుంది. √9 అంటే ఎంత? 3 సెంటీమీటర్స్. సో ఇది 3 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. In a circle, if an angle at the center is 90 degrees,
వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ది సబ్టెండ్ యాంగిల్ ఎట్ ద సర్కంఫరెన్స్ అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ ఒక సర్కిల్ అనేది సెంటర్ వద్ద ఇన్ ఏ సర్కిల్ ఇఫ్ అన్ యాంగిల్ ఎట్ ద సెంటర్ ఈజ్ 90 degrees, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ది సబ్టెండెడ్ యాంగిల్ ఎట్ ద సర్కంఫరెన్స్ అన్నారు. ఇక్కడ 90 ఉంటే సర్కంఫరెన్స్ వద్ద అది ఆఫ్ ఉంటుంది, అంటే 45 degrees ఉంటుంది. ఒకవేళ 80 అంటే 80 ఆఫ్ 40 ఉంటుంది. 60 అంటే 60 ఆఫ్ 30 ఉంటుంది. ఇన్ ఏ సర్కిల్ ఇఫ్ ద యాంగిల్ ఎట్ ద సెంటర్ ఈజ్ 60 degree, ఇప్పుడే చెప్పాం సెంటర్ దగ్గర 60 ఉంటే సర్కంఫరెన్స్ వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ది సబ్టెండ్ యాంగిల్ ఎట్ ద సర్కంఫరెన్స్ అన్నప్పుడు అందులో ఆఫ్ ఉంటుంది 30 degrees. ఇన్ ఏ సర్కిల్ ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ ఫార్మ్డ్ బై ఏ టాంజెంట్ అండ్ ఎ కార్డ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడే డిస్కస్ చేసాం, ఆఫ్ ద మెజర్ ఆఫ్ ది ఆర్క్ ఇట్ సబ్టెండ్స్, ఆఫ్ అవుతుంది. అలాగే ఇన్ ఏ సర్కిల్ ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ ఫార్మ్డ్ బై టూ కార్డ్స్ దట్ ఇంటర్సెక్ట్ ఇన్సైడ్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు half the measure of the differences of the arcs they subtend. So next, in a circle measure of an angle formed by two chords that intersect outside the circle is equal to half the measure of the difference of the arcs they subtend. In a circle with center O, if angle AOB 60 degrees, what is the measure of angle ACB where C is a point on circumference of circle అన్నారు. చూడండి, ఇక్కడ ఇది ఒక సర్కిల్, ఇది సెంటర్ అనమాట. యాంగిల్ ఏఓబి అనేది 60 degrees అయితే ఇక్కడ ఎంత ఉంటుంది అంటే ఆఫ్ ఉంటుంది, ఇది 30 degrees ఉంటుంది. విత్ సెంటర్ ఓ ఇఫ్ యాంగిల్ ఏఓబి ఈజ్ 120 degrees, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఏసీబి వేర్ సి పాయింట్ ఆన్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అన్నారు. ఇదే మోడలు ఇక్కడ 120 ఇస్తే ఇక్కడ యాంగిల్ ఏమవుతుందని ఇచ్చారు. ఇక్కడ 120 ఉంటే ఇక్కడ ఆఫ్ అవుతుంది 60 degrees అనమాట. నెక్స్ట్, ఇన్ ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ యాంగిల్ ఏపీబి ఈజ్ 45 degrees వేర్ పి ఈజ్ పాయింట్ ఆన్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్, దెన్ వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఏఓబి వేర్ ఏబి ఈజ్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్. ఇక్కడ ఈసారి రివర్స్లో ఇచ్చారు. ఇక్కడ సర్కంఫరెన్స్ మీద యాంగిల్ 45 అయితే సెంటర్ దగ్గర యాంగిల్ ఎంత అడిగారు, దానికి డబుల్ ఉంటుంది, 90 degrees అనమాట. అలాగే నేను సర్కిల్ విత్ సెంటర్ ఓ ఇఫ్ యాంగిల్ ఏపీబి ఈజ్ 90 degrees, వాట్ ఈస్ ద మెజర్ యాంగిల్ ఏఓబి వేర్ ఏబి ఈజ్ ఏ కార్డ్ ఆఫ్ ది సర్కిల్. ఇది కూడా ఈ మోడలే. సర్కంఫరెన్స్ దగ్గర యాంగిల్ 90 అయితే సెంటర్ దగ్గర డబుల్ ఉంటుంది, 90 into 180 degrees. ఇన్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఆపోజిట్ యాంగిల్స్ సార్ అన్నాడు. సైక్లిక్ క్వాడ్రిలేటరల్లో ఆపోజిట్ యాంగిల్స్ సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. ఇఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ సైక్లిక్ దెన్ ద సమ్ ఆఫ్ ఇట్స్ ఆపోజిట్ యాంగిల్స్ అన్న 180 degrees. ద ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఆర్ అన్నారు. ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఎలా ఉంటాయంటే కాంగ్రుయెంట్గా ఉంటాయి మరియు సప్లిమెంటరీగా ఉంటాయి. నెక్స్ట్, ఇన్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ద సమ్ ఆఫ్ టూ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ డాష్ డిగ్రీస్ అన్నారు. సమ్ ఆఫ్ టూ ఎడ్జసెంట్ యాంగిల్స్ కూడా 180 degrees ఉంటాయి. అలాగే సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ కూడా 180 degrees ఉంటాయి. ఇఫ్ ద ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఆర్ కాంగ్రుయెంట్ దెన్ ద క్వాడ్రిలేటరల్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అయితే, కాంగ్రుయెంట్ అయితే ఆ క్వాడ్రిలేటరల్ ఏమవుతుందంటే రెక్టాంగిల్ అవుతుంది. ఇన్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ద సమ్ ఆఫ్ ఎనీ టూ ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ 180 degrees. ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ సైక్లిక్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్స్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. ఇన్ ఏ సైక్లిక్ quadrilateral, the measure of an angle subtended by an arc outside the quadrilateral is equal to the measure of the opposite angle of the quadrilateral. What is the measure of the angle formed by chord that is tangent to a circle at one of its endpoints is 90 degrees? In a circle with a diameter of 10 cm, what is the measure of the angle subtended by the diameter? ఇక్కడ సర్కిల్ డయామీటర్ 10 cm అయితే వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ సబ్టెండ్ బై ద డయామీటర్ అంటే డయామీటర్ తోటి సబ్టెండ్ అయ్యేటువంటి యాంగిల్ 180 degrees అవుతుంది. ఇన్ ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ది యాంగిల్ సబ్టెండ్ బై సెమీ సర్కిల్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ఏ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. ఇక్కడ సెమీ సర్కిల్ కాబట్టి 90 degrees అవుతుంది. If a chord of a circle subtended an angle of 60 degrees at the center of the circle,
సెంటర్ వద్ద 60 degrees ఉంది కాబట్టి వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ది యాంగిల్ సబ్టెండ్ బై ద కార్డ్ ఎట్ పాయింట్ ఆన్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ వద్ద ఆఫ్ ఉంటుంది, 30 degrees ఉంటుంది. If two chords of a circle intersect inside the circle, what is the relationship between the angles formed by the chords and their intercepted arcs అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే దే ఆర్ సప్లిమెంటరీ అవుతుంది. ఇన్ ఏ సర్కిల్ ఇఫ్ టూ కార్డ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్ దెన్ దే ఆర్ కాంగ్రుయెంట్. అంటే టూ కార్డ్స్ యొక్క లెంత్ ఈక్వల్ అయితే అవి కాంగ్రుయెంట్ అవుతాయి. ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ టు కార్డ్ ఈజ్ కాల్డ్. సెంటర్ ఆఫ్ సర్కిల్ నుంచి కార్డుకు ఉన్నటువంటి దూరాన్ని రేడియస్ అని చెప్పి అంటాం. ఇన్ ఏ సర్కిల్ ఇఫ్ ఏ కార్డ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్ దెన్ ద కార్డ్ ఈజ్ ఏ డయామీటర్ ఆఫ్ ది సర్కిల్. ఇక్కడ సర్కిల్లో కార్డ్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటే రేడియస్కి, అప్పుడు ఆ కార్డ్ అనేది డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. ఇన్ ఏ సర్కిల్ ఇఫ్ టూ కార్డ్స్ ఆర్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ ద సెంటర్ దెన్ దే ఆర్ ప్యారలల్. ఇక్కడ సర్కిల్లో టూ కార్డ్స్ అనేవి సమాన దూరాల్లో ఉన్నట్లయితే సెంటర్కి, అప్పుడు అవి ప్యారలల్గా ఉంటాయి. ఇన్ ఏ సర్కిల్ యాంగిల్ ఫార్మ్డ్ బై టూ రేడియై ఈజ్ కాల్డ్ ఏ సెంట్రల్ యాంగిల్. సర్కిల్లో యాంగిల్ అనేది టూ రేడియస్ ఫామ్ చేస్తూ ఉంటే దాన్ని సెంట్రల్ యాంగిల్ అని చెప్పి అంటాం. నెక్స్ట్, ఇన్ ఏ సర్కిల్ ద మెజర్ ఆఫ్ ఏ సెంట్రల్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద మెజర్ ఆఫ్ ది ఆర్క్ ఇట్ సబ్టెండ్స్. అంటే సర్కిల్లో మెజర్ ఆఫ్ సెంట్రల్ యాంగిల్ అంటే సెంట్రల్ యాంగిల్ యొక్క కొలత దేనికి ఈక్వల్గా ఉంటుందంటే మెజర్ ఆఫ్ ది ఆర్క్ ఇట్ సబ్టెండ్స్. ఇన్ ఏ సర్కిల్ ద మెజర్ ఆఫ్ యాన్ ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ద మెజర్ ఆఫ్ ది ఆర్క్ ఇట్ సబ్టెండ్స్. ఒక సర్కిల్లో మెజర్ ఆఫ్ ది యాన్ ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ అనేది హాఫ్ ద మెజర్ ఆఫ్ ది ఆర్క్ ఇట్ సబ్టెండ్స్కి ఈక్వల్గా ఉంటుంది. ద పాత్ ట్రేస్డ్ బై ద టిప్ ఆఫ్ ది సెకండ్స్ హ్యాండ్ ఈజ్ ఏ సర్కిల్. అంటే సెకండ్స్ హ్యాండ్ అనేది సర్కిల్ ఫార్మేషన్లో మూవ్ అవుతుంటుంది. ద షేప్ ఆఫ్ ది కాయిన్ ఆఫ్ 1 రూపీ ఈజ్ అన్నాడు. 1 రూపీ కాయిన్ షేప్ అనేది సర్కిల్ షేప్లో ఉంటుంది. ద వీల్స్ ఆఫ్ ఏ వెహికల్ ఆర్ ఇన్ సర్క్యులర్ షేప్లో ఉంటాయి. వీల్స్ కూడా వెహికల్ యొక్క వీల్స్. ద లాంగెస్ట్ కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ కాల్డ్ డయామీటర్ అవుతుంది. ద సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ లైస్ అన్నాడు ఇన్సైడ్ ద సర్కిల్. ఓకేనా, ఎప్పుడు కూడా సర్కిల్ సెంటర్ అనేది సర్కిల్ యొక్క ఇన్సైడ్లో ఉంటుంది. ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ ఎట్ 12 అండ్ ద స్మాలర్ అవర్స్ హ్యాండ్ ఈజ్ ఎట్ 2. ద యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది క్లాక్ అంటే 2 hours అయింది కాబట్టి 2:30 60 degrees అవుతుంది. ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ బైసెక్ట్స్ అన్నాడు. కార్డుని పర్పెండిక్యులర్ అనేది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుంచి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే కార్డు మీదకి అది బైసెక్ట్ చేస్తుంది. గివెన్ ఏ సర్కిల్ విత్ సెంటర్ O అండ్ స్మాలెస్ట్ కార్డ్ AB ఆఫ్ లెంత్ 6 centimeters అండ్ ద లాంగెస్ట్ కార్డ్ CD ఆఫ్ ది సర్కిల్ లెంత్ 10 centimeters, దెన్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అని చెప్పి అన్నారు. చూడండి, ఇక్కడ లాంగెస్ట్ కార్డ్ అనేది సర్కిల్లో డయామీటర్ అవుతుంది. ఇది 10 centimeters అయితే అందులో హాఫ్ ఏ రేడియస్ అవుతుంది. అంటే ఎంత? 5 centimeters అవుతుంది. ద కార్డ్ ఆఫ్ లెంత్ 24 centimeters ఆఫ్ ఎ సర్కిల్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 5 centimeters ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అన్నాడు. ఇక్కడ బిట్ మరోసారి చూద్దాం. ఏ కార్డ్ ఆఫ్ లెంత్ 24 centimeters ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 5 centimeters ఫ్రమ్ ది సెంటర్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అన్నాడు. చూడండి, ఇక్కడ ఇది సర్కిల్ అవుతుంది. ఈ సర్కిల్లో ఈ కార్డ్ వచ్చేసి 24 అంటే అందులో హాఫ్ ఇది పర్పెండిక్యులర్ లైన్ 2 partsగా డివైడ్ చేస్తే 24 కాబట్టి ఇటు 12 ఇటు 12 ఉంటుంది. ఇది 5 centimeters డిస్టెన్స్లో ఉంది. అది అయితే ఇక్కడ మనల్ని ఏమడిగారు? రేడియస్ అడిగారు. అంటే ఇది ఎంత అని అడిగారు. ఇది చూడండి, ఇది పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఈ డయాగ్నల్ అనేది సమ్ ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ ది సైడ్ రూట్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ సైడ్స్ అవుతుంది. అంటే రూట్ ఆఫ్ 5 square + 12 square. రూట్ ఆఫ్ 5 square + 12 square అంటే √25 + 144 అంటే √169 అంటే 13 centimeters వస్తుంది. నెక్స్ట్, ద లెంత్ ఆఫ్ ఏ కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 16 centimeters అండ్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ ఈజ్ 6 centimeters. ద మెజర్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అన్నాడు. చూడండి, ఇక్కడ ఇది కార్డ్ ఇది వచ్చే 16 centimeters,
ఇది పర్పెండిక్యులర్ లైన్. ఇది వచ్చేసి మనకి ఎంత ఇచ్చారంటే 6 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఇది అందులో హాఫ్ అనమాట. ఇది 8 అవుతుంది. ఇది రేడియస్ అవుతుంది. 6² + 8² ఎంత 100 అవుతుంది. √100 అంటే ఎంత వస్తుంది? 10 వస్తుంది. సో రేడియస్ అనేది 10 సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, లెంత్ ఆఫ్ ఏ కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 13 అన్నారు. ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 సెంటీమీటర్ ఫ్రమ్ ది సెంటర్ ఈజ్ అన్నాడు. ఇప్పుడు మనకి ఏం కనుక్కోవాలి? కార్డ్ యొక్క లెంత్ కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ ఇది సర్కిల్ అనుకోండి. ఈ సర్కిల్లో ఇది కార్డ్ అవుతుంది. ఇది వచ్చేసి రేడియస్, ఇది డిస్టెన్స్ అవుతుంది. తర్వాత ఇది రేడియస్ అవుతుంది. రేడియస్ వచ్చేసి 13 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇది 5 ఇచ్చారు. అప్పుడు ఇదేమవుతుంది? 12 అవుతుంది. పైథాగరస్ థియరం అప్లై చేస్తే 13² నుంచి 5² తీసేస్తే 144. √144 అంటే ఎంత? 12. కానీ మనల్ని ఏం కనుక్కోమన్నారు? కార్డ్ లెంత్ ఎంత అన్నారు. ఇది 12 కాబట్టి ఈ హాఫ్ కూడా ఎంత అయింది? 12. 12 + 12 ఎంత? 24 సెంటీమీటర్స్. సో ఆన్సర్ ఈజ్ 24 సెంటీమీటర్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్. ఓఏ 10 అంటే రేడియస్ అనేది 10 అని ఇచ్చారు. అండ్ పర్పెండిక్యులర్ ఓసి అని చెప్పిచ్చారు. ఇక్కడ ఈ పర్పెండిక్యులర్ ఓసి అనేది కార్డ్కి అంటే ఏబీకి 8 సెంటీమీటర్ల దూరంలో ఉందట. అయితే లెంత్ ఆఫ్ ది కార్డ్, ఇక్కడ ఏబీ = 8 కాదు, కార్డ్కి 8 సెంటీమీటర్స్ దూరం. ఏబీ అనే కార్డ్కి 8 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉందట. అయితే లెంత్ ఆఫ్ ది కార్డ్ అన్నారు. ఇక్కడ మనకి చూస్తే ఇది 10, ఇది 8 అయినప్పుడు ఇది 6 అవుతుంది. పైథాగరస్ థియరం ప్రకారం 10² - 8², 100 - 64, 36 అంటే √36 అంటే ఏమైంది? 6 అవుతుంది. అప్పుడు ఇది కూడా ఏమైంది? 6. 6 + 6 వాటమ్మా? 12. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. AD is a diameter of circle and AB is chord. If AD = 34 cm and AB 30 cm, the distance of AB from the center of the circle అన్నారు. అయితే ఇక్కడ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇక్కడ ఈ సర్కిల్ చూడండి, ఇది డయామీటర్ అమ్మ 34 కాబట్టి అందులో హాఫ్ 17 అవుతుంది. అంటే ఇది 17. ఓకేనా? ఇది కార్డ్, ఇది పర్పెండిక్యులర్ లైన్ అంటే ఎంత డిస్టెన్స్లో ఉంది ఇది కనుక్కోవాలి మనం. అయితే మొత్తం 30 కాబట్టి హాఫ్ ఏమైంది? 15 అయింది. ఇప్పుడు ఇది కనుక్కోవాలి. అంటే ఏమైంది? ఇదేదో ఓపీ అనుకోండి. ఓపీ = √17² - 15². 17² అంటే 289, 15² అంటే 220. 9 - 5 4, 8 - 2 6. √64 అంటే 8 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. In figure, if OA = 5 cm, AB = 8 cm and OD perpendicular to AB, CD is equal to అన్నారు. OA 5 ఇచ్చారు, ఇది 8 కాబట్టి అందులో 4 అయింది. ఇప్పుడు OC కనుక్కోవాలి. 5² - 4², √5² - 4², √25 - 16, √9. √9 అంటే ఎంత? 3 సెంటీమీటర్స్. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.